వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మధు. ఇక వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను అయితే ఒకసారి చూద్దాం. ఈరోజు ఏపీకి సంబంధించి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తాపత్రికలను అయితే ముందుగా మనం చూద్దాం. ఒక గొప్ప అంశం చెప్పుకోవచ్చు, ఎందుకంటే భారతరత్న అద్వానికి ప్రకటించడం జరిగింది. భారతరత్నం అద్వాని కమల దిగ్గజానికి అత్యున్నత పురస్కారం. ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం అన్న లాల్ కృష్ణ. అభినందనలో ముంచెత్తిన నేతలు. ఇది అత్యంత భావోద్వేగ క్షణం. మోదీ నిన్న భారతరత్న ప్రకటించారు. గతంలో 90s కూడా బీజేపీ ఒకంత బలపడింది అనడానికి అద్వాని కూడా ఆయన పాత్ర ముఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. నేను ఏ స్వలాభం కోసం ఏనాడూ ఆలోచించలేదు, నిస్వార్థంగా దేశం కోసమే అంకిత భావంతో పనిచేసా. ఈ ప్రస్థానంలో వెనుదండుగా నిలిచిన కుటుంబ సభ్యులు, ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన భార్య కమలను అలాగే శుభ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తోడ్పాటుతోనే ప్రజలకు సేవ చేయగలిగాను, వాళ్ళే నా బలం. అలాగే నరేంద్ర మోడీ కూడా దీనిపైన ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ దేశ ఉప ప్రధాని వరకు ఎదిగారు. ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషికి సరైనటువంటి గౌరవం దక్కింది. ఇది చిరస్మరణీయం అంటూ కూడాను ఆయన పార్లమెంట్లో ఆయన అనుభవం మనకి ఎప్పటికీ ఆదర్శప్రాయం అంటూ కూడాను ఆయన్ని పొగడడం జరిగింది ఎక్స్ వేదికగా. అలాగే మరొక అంశాన్ని మనం తీసుకుంటే విశాఖలో ఘోరం. తహసీల్దార్ దారుణ హత్య. నిన్న దారుణ హత్యకు గురయ్యారు తహసీల్దార్ రమణయ్య. తలపై ఇనుపరాడుతో కొట్టి చంపారు నిందితులు. విమానంలో వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు పోలీసులు. స్థిరాస్తి వ్యవహారాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయితే జరిగింది. నిన్న ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇనుపరాడులతో దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చూసి గట్టిగా అరుపులు వేయడంతో అక్కడికైతే పరారి అవ్వడం జరిగింది. బట్ అప్పటికే లేట్ అయింది. తహసీల్దార్ రమణయ్య అయితే మృతి చెందినట్టుగా ధృవీకరించారు. చెండాడుదాం ఆంధ్ర. ఆడుదాం ఆంధ్రాలో వైకాపా మార్కు అరాచకం. పోటీల్లో నేతల మితిమీరిన జోక్యం. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం. ముగిసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు. ఏదైతే ఆడుదాం ఆంధ్ర దానిపైన ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ప్రధానంగా చెప్పుకోవాల్సిందే, మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కండి, 99% హామీలు నెరవేర్చాం. ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్. నిన్న ఏలూరులో ఆయన సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడాను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడాను ఇప్పుడు దుమారం. అలాగే నిన్న జరిగినటువంటి పరిణామాలు నాటకీయంగా కూడా మారాయి. ఎందుకంటే దీనిపై కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. జగన్ తీరును, సీఎం తీరును కూడాను. సిద్ధమా జనంపై యుద్ధమా. సీఎం సభలో నోట్ల కట్టెలు, మద్యం సీసాలు ప్రయాసపడి తరలించిన తురుమన్న జనం. అలాగే జగన్ భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలు వేటు. దేవతలపైకి దండెత్తిన దానవుల కథల్లో పురాణాలు కనబడతాయి. దేవాలయాన్ని కొలగట్టిన కిరాతకు చరిత్ర మొదలయ్యి రాక్షస వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దేవాలయ వ్యవహారాల్లో తుచ్చు రాజకీయాలకు పాల్పడ్డారు. నిన్న ఆయన పూర్తిగా ఆయన ప్రసంగానికి సంబంధించి వీరు ప్రధానంగా ఒక వార్తను అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి గుర్తిస్తే, ఎల్కే అద్వానికి ఇచ్చినటువంటి భారతరత్న పురస్కారానికి సంబంధించి ప్రధానంగా వార్త తీసుకోవడం జరిగింది. భారతరత్నం అద్వానికి దేశ అత్యున్నత పురస్కారాన్ని అయితే అందించడం జరిగింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే ఎక్స్లో ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం కూడా అందించారు. ఒకే ఏడాదిలో 2 భారతరత్న అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఈ జీవితం దేశానికి అంకితం. అద్వాని స్పందన. నా ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే రామసారథి. రామజన్మభూమి ఉద్యమానికి రాజకీయ పునరూపించిన అద్వాని. ఆయన అప్పట్లో 90sలో కూడా రథయాత్రను కూడా చేపట్టారు. ఆయన హిందుతత్వాన్ని ప్రధాన ఎజెండాగా మార్చేసిన అగ్రనేత ఆయన. అలాగే ఇంకొక అంశాన్ని చూసుకుంటే, ఇది పశు ప్రవర్తన, షర్మిలకు అండగా నిలబడతా రాహుల్. మహిళలకు కించపరచడం అమానుషం. ఇలాంటి పిరికిబంద చర్యలో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజా మద్దతు చూసి వణుకు. వేణుగోపాల్ ఓటమిని ఎదుర్కోలేని పరికి వాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు. సీఎం జగన్పై షర్మిల పరోక్షంగా వ్యాఖ్యలు. నా కొద్ది రాజకీయాలు, ఎన్నికల బరిలో నిలబడను, విలువలేని చోట ఉండలేను తేల్చి చెప్పిన ఎంపీ మేమిరెడ్డి. సీఎం జగన్కు మరో బిగ్ షాక్. నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ నియామకంతో మనస్తాపం. ఆయన కలిసేందుకు విముఖత. కుటుంబంతో సహా ఢిల్లీకి. ఇది ఒక ప్రధానంగా వార్త తీసుకోవడం జరిగింది. అలాగే తహసీల్దార్ హత్య గురించి కూడాను ప్రధానంగా వార్త తీసుకున్నారు. అలాగే ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూస్తే, ఏదైతే
అద్వానికి భారతరత్న ఇచ్చారో అదే అంశాన్ని వీరు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి సభ, మీరే సారథులు, సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మనందరం ప్రభుత్వమే రావాలి, మనందరి ప్రభుత్వమే రావాలి, మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధం కావాలి. దెందులూరు ఎన్నికల శంఖారావ సభలో సీఎం జగన్ పిలుపు, మీ జగన్ సైన్యం బలం దేవుడు ప్రజలే. రైట్, ఇక ఫ్యాన్ గుర్తుపై 2 బట్టలను నొక్కండి, జగన్ను మళ్ళీ సీఎం చేయడానికి మేము సిద్ధం, జగన్ ప్రభంజనం. నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి. అలాగే రాష్ట్ర ప్రగతికి రామోజీరావుపై ఒక వార్తను తీసుకోవడం జరిగింది. రైట్, ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి సీఎం సభ, అలాగే షర్మిల విమర్శలు, అలాగే ముఖ్యంగా చూడంటే ప్రధాని ఏదైతే ఎక్స్ ద్వారా ఆయన ప్రకటించడం జరిగిందో అద్వానికి భారతరత్న, ఇవి ప్రధానంగా ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.